యాక్చువల్లీ ఇటు బాగుందిరా, గాలి వస్తుంది కొంచెం కదా, అది గాలి రాలేదు ఇదే లేదు. ఇక్కడే అప్పుడు గొడవ జరిగింది రోడ్ రేజ్, వీడియో పెట్టాను కదా. వీడియో మళ్ళీ ఊరికి ఆన్ చేశాను ఆల్రెడీ గల్లీలో చాలా గల్లీ మారింది కదా. ఈరోజు మాట్లాడి నడిచి వచ్చారా? అప్పుడు వాకింగ్ రోజు వెళ్ళేవాడు. అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే కదా. అలా మంది వెళ్ళారు కేఎల్ఎంకి వెళ్ళారు. మీరిద్దరు వెళ్ళారా? నలుగురు వెళ్ళారా పిల్లలతో కాబట్టి? ఏమన్నారు మరి? డ్రెస్సులు ఉన్నా నేను 2-3 రోజులు షాపింగ్ చేస్తున్నాను బట్టలు అవి ఇవి. నేను లెక్క చూసుకుంటే 6,000 దాకా అయిందిరా. అంతే అవుతుందా? నేను షాప్ తిన్నా అంత 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 ఖర్చు. 2 షార్ట్లు, ఒక నైట్ ప్యాంటు, 2 టీషర్ట్లు, ఒక చిన్న బ్యాగు, ఇంకా బట్టలు షర్ట్లు లాంటివి ఏం తీసుకోలేదు. డెకత్లాన్లో కొన్నాను. కొన్ని నెక్సెస్ ఉంది కదా వైట్ ఫీల్డ్, అక్కడ కొన్నాను. నిన్న పొద్దున వెళ్ళాను డెకత్లాన్. డెకత్లాన్ ఇది బెస్ట్ రా, నైట్ ప్యాంట్లు కానీ అయినా కూడా అనవసరంగా తీసుకున్నాను. ఈ క్వాలిటీ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది. ఈసారి నుంచి ఏది కొన్నా కూడా డెకత్లాన్ వెళ్ళటం కొనుక్కోవడం. నీకు నేను ఏదైతే కావాలనుకున్నానో పాకెట్లు, జిప్పులు ఇవన్నీ నువ్వు ఏది ఆలోచిస్తావో అవన్నీ ఆడ దొరుకుతాయి తెలుసా. బాగా ఇంప్రెస్ అయ్యింది నేను వెళ్ళినప్పుడు. వాడు ఏదో డెకత్లాన్లో వాడు నీకు డిజైన్ చేసే కాస్ట్యూమ్ బట్టలు ఉంటాయి, రీజనబుల్గా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు ఏదో ప్యాంటు షార్ట్ క్రియేట్ చేసామంటే ఏదో కుట్టేమో అమ్మామన్నట్టు ఉండదు నీకు. అది నువ్వు వేసుకున్నప్పుడు, నువ్వు ట్రై చేసేటప్పుడు నీకు అన్నీ వాడి మైండ్ అనేది అర్థమవుతుంది. భలే ఆలోచించాడు, ఇలా పెట్టాడు అనిపిస్తుంది. అదే భలే ఉన్నాయి అసలు. మన బాడీకి ఎవరికి ఏది కావాలో అలా, ఇక్కడ ఒక జిప్పు, ఇక్కడ ఒక జిప్పు, అన్ని కన్వీనియంట్గా. మళ్ళీ దానికి బెల్ట్ వచ్చింది, ఆడే బెల్ట్ ఇస్తాడు, చిన్న బెల్ట్ లాంటిది. సైజు కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి వాడు ఆలోచించాడు. మొత్తం మనకి ఇప్పుడు దాకా చూసిన ఉంటే మొత్తం ఎలాస్టిక్ ఉంటుంది కదా, షార్ట్గా మొత్తం ఎలాస్టిక్, లేదంటే మొత్తం నార్మల్ ఉంటుంది. వాడు ఏం చేశాడు తెలిసి వెనక ఇది ఎంత పొడుగునా ఎలాస్టిక్ పెట్టాడు. కరెక్ట్గా కొంచెం సాగుతుంది, చిన్న చిన్న ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఎక్కడ తీసుకున్నాం మనం, ఒక నైట్ ప్యాంటు, ఒక నైట్ షార్టు, కళ్ళజోడు. కానీ వీడు కూడా అదే రేట్లు చెప్తున్నాడు.
నుంచి అన్ని క్రికెట్ ఆడుకుని వస్తున్నారు. చిన్నది అది, కొంచెం ప్లేసే షాపులు చేశారు. ఫ్రంట్ సైడ్ చూడడానికి పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంటుంది, కానీ చాలా చిన్నది. అదే అదే చాలా చిన్నది. ఇప్పుడు ఇటు ఎటు పోయాను లడ్డు నుంచే పోతారు. ఇటు కూడా ఏమైనా ఓపెన్ చేశాడా? నేను కూడా దూకుతాను. ఇప్పుడు వచ్చారు కదా చాలా మంది, ఇలా దూకొచ్చారు. ఏమో వచ్చారు, కానీ లోపలికి వెళ్తే కొంచెం కూర్చొని మంచిగా అనిపిస్తుంది. ఫీల్ గాలి చల్లగా వస్తుంది. ఇది పొరపాటు నీకు ఎంట్రీ పెట్టాడు అనుకో, గుంపులు వెళ్తారు కదా జనాలు. అదే అక్కడికి వెళ్ళి కూర్చొని టైం పాస్ చేస్తారు. చాలా మంది ఉన్నారు కదా. చూడు మబ్బు ఎట్లా వస్తుంది. మరి ఓపెన్లో ఉందిరా, వెళ్దామా? ఓపెన్లో ఉందిరా రే. భలే ఉంటుంది, కానీ జనాలు పెద్ద వెళ్ళరు. అది ఫుడ్ బాగుండదు కదా. జనాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పైగా నేను క్యాబ్ పెట్టుకున్నా కదా. అది ఇది అనుకుంటా, ఇది ముంబైలో పూణేలో ఏంటిది అది పావు బజ్జీ. పావు బజ్జీ, కానీ బాగుంటుంది టేస్ట్. అంటే పెట్టాల్సిన డబ్బులకి పెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద ఎఫర్ట్ కూడా లేదు, సింపుల్గా అట్లా కలిపి. మన ఎవరు చూసే చాలా మంది ఉన్నారు మీ దగ్గర. లైటింగ్ చూసాం చెట్లకి, భలే అనిపిస్తుంది.